ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దిన వాక్య ధ్యానము రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. గర్వం, దురహంకారం, తనను ఇతరుల కంటే హెచ్చించుకోవడం విశ్వాసుల మధ్య ఉండే మైత్రిని, ఐక్యతను చెరుపుతాయి. ఉన్నత స్థితిలో ఉన్న, తక్కువ స్థితిలో ఉన్న క్రీస్తులో అందరూ ఒకటే. అలానే ప్రవర్తించాలి. కులాన్ని బట్టి, ధనాన్ని బట్టి, సమాజంలో లేక క్రైస్తవ సంఘంలోని స్థితి స్థాయిలను బట్టి అహంకారాలు, విభేదాలు, పక్షపాతం దేవునికి అసహ్యం. దేవుని ప్రజల యొక్క మనస్సు ఎల్లప్పుడూ దేవుని మీదనే ఉంటే అది మనకి ఆశీర్వాదాన్ని తీస్తుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, ఈ లోకంలో హెచ్చు వాటి యందు కాక ప్రభువా, నీ యందు మాత్రమే మా మనస్సు నిలుపుకొని నీ కొరకు బ్రతికే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.